హలో అండి అందరికీ. మేమెక్కడికెళ్ళామో తెలుసా? చెప్పకుండా మాకెలా తెలుస్తుందక్కా అంటారా? చెప్తానండి. ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన సన్నిధికైతే వచ్చాము. అదేనండి తిరుమలకెళ్ళాము. ఒకతను మొన్న ఈ మధ్య రీల్స్ చూస్తుంటే కుంభమేళా వల్ల తిరుమలలో రష్ అనేది చాలా తక్కువుందనైతే చెప్పారు. అతని మాటలు నమ్మి మేము తిరుమలకొచ్చి చాలా పెద్ద మిస్టేక్ చేశాము. మేము టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదండి. జనాలు లేరు కదా అన్నట్లుగా సర్వదర్శనానికి వెళ్ళొచ్చనైతే వచ్చాము. కానీ ఇక్కడికొచ్చి చూస్తే మొత్తం రివర్స్ అయింది. జనాలైతే మామూలుగా లేరు. మేము శ్రీవారి మెట్టు ద్వారా కొండెక్కాలనైతే వచ్చాము. చూసారా ఎంతమందున్నారో ఫుల్లు రష్ అయితే ఉన్నింది. చాలా సేపటి నుంచి వెయిట్ చేశారంట. మార్నింగ్ 6 నుంచి వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అసలెందుకు వెయిట్ చేపిస్తున్నారో కూడా మాకర్థం కాలేదు. మళ్ళీ తర్వాత ఒకతను వచ్చిండింటే అడిగినింటే సర్వర్ పని చేయట్లేదు. టికెట్స్ ఇష్యూ చేసేదానికనైతే చెప్పారు. మాకు టికెట్స్ అవసరం లేదు. మేము జస్ట్ స్టెప్స్ మార్గం స్టెప్స్ ద్వారా కొండెక్కాలనైతే చెప్పేసి వచ్చాము. ఇక్కడ క్యూ లైన్ అయితే చూడండి ఎంత ఫుల్‌గా ఉన్నిందో. మేము పిల్లల్ని ఆల్రెడీ కొండపైకి పంపించేసామండి కార్‌లో. మేము ముగ్గురం మాత్రమే స్టెప్స్ ద్వారా నడిచెళ్ళాము. మిగిలిన వాళ్ళందరూ కొండపైకెళ్ళిపోయారు. సో, మాకు పిల్లలు అక్కడ ఏడుస్తూ ఉంటారని హడావిడిగా వచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని మా జర్నీనైతే స్టార్ట్ చేశాము. అసలు మేమేం మొక్కుకున్నాము, ఎందుకు తిరుమలకి అంత సడెన్‌గా రావాల్సొచ్చిందనేది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.